చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ఉదయం 11:30కి ఇంటరాక్షన్ బోర్డును ప్రిన్సిపల్ జీవన జ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాకు సంబంధించి అన్ని అంశాలు ఈ బోర్డు ద్వారా నిర్వహించుకోవచ్చన్నారు. విద్యార్థుల అధ్యాపకులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠాలు బోధించవచ్చునన్నారు. ముఖ్యమైన సమావేశాలు నిర్వహించుకోవచ్చన్నారు. అన్ని రకాలుగా ఇంటరాక్షన్ బోర్డును అధ్యాపకులు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిస్టమ్ కింద పెన్ ఉంది మ్యాగ్నెట్. ఇంకా ఏమైనా వెబ్సైట్లో మనకు రావాల్సింది ఉంటే దాన్ని క్లియర్గా చేసుకుందాం. సో ఈ వెబ్సైట్ సంబంధించి మనకి టోటల్ డిజైన్ అవ్వడం అనేది జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే దాన్ని మీరు పంపించారంటే దాన్ని మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉంటాము ఎప్పటికప్పుడు. సో డిపార్ట్మెంట్ వైజ్ దానికి సంబంధించిన మీరు చేసే యాక్టివిటీస్ కానీ ఏవైనా అచీవ్మెంట్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే వెంటనే మీరు కోఆర్డినేటర్ తెలియజేశారంటే వెబ్సైట్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో ఈ వెబ్సైట్ సంబంధించిన మనకు అన్ని రకాలైన అప్డేట్స్ ఈ రోజు నుంచి మనకు అందుబాటులో ఉంటాయి. తర్వాత ఇంటరాక్టివ్ బోర్డుకి సంబంధించి మనం ఆల్రెడీ చూసాము. మనకి ఇప్పటి వరకు ఉండే బోర్డ్స్ కంటే కూడా ఇది ఎంతో మెరుగైనగా ఉంటుంది. మనకి కావాల్సిన పేజ్ రావడం అనేది, దాన్ని సేవ్ చేసుకోవడం అనేది, కొంచెం కాన్ఫిగరేషన్ మనకి మునుపటి కంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఈ బోర్డు మనం అందరం కూడా యూజ్ చేసుకునే విధంగా ఉంటుంది. మనకి ఏదైనా కూడా ఫ్యాకల్టీ డెవలప్ సంబంధించిన ప్రోగ్రామ్స్ అయితేనేమి, స్టూడెంట్స్ స్పెషల్గా ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే కానీ, ఏదైనా కూడా మన ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఎయిమ్స్ ఏంటి, తర్వాత వాళ్ళ ఏవేవి మన ఆబ్జెక్టివ్స్ ఏవేవి ఉన్నాయి, దానికి సంబంధించిన మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నా కూడా విత్ ఫోటోగ్రాఫ్స్ మనం ఇందులో ఇవ్వచ్చు. దానికి సంబంధించిన మనం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇందులో ఇవ్వడానికి కూడా మనకి ఆస్కారం ఉంటుంది. సో ఈ విధంగా నాకేమనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ మనం ఇంకా ముందు వైపు నడిపించేటటువంటి దిశలో మనం ఉన్నాము. ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళు ఎంతో లక్కీ అనుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనకి రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు మనం పైకి వెళ్తూనే ఉన్నాము. స్టూడెంట్స్ గ్రోత్ మన దృష్టిలో ఎప్పుడూ ఉంటున్నది. పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ అంటే స్టూడెంట్స్ యొక్క గ్రోత్ అనే ఒక క్లారిటీ అనేది ఉండాలి. మనకి విద్యార్థులకు కూడా తెలియజేయండి. ఇటువంటి అన్ని సౌకర్యాలని వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపయోగించేటట్టుగా చూసుకోవాలి. మనము అంటే వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అన్నీ ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ ఏమేమి ఉన్నాయి, ఏ విధంగా వాడుకోవాలి అనేది మన చేతిలో ఉంది. వాళ్ళకందరికీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకునేటట్టుగా మనము తోడ్పాటు అంటే మనం కూడా తెలియజేసి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఐ థింక్ ముందుకు వెళ్ళాలి అంటే మీ అందరి సహకారం ఎంతో అవసరము. మనందరం కలిసి ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. ఉదయం నేను పీవీకేఎన్ అటానమస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ పి జీవన్ జ్యోతి. మనకి ఆన్లైన్ అడ్మిషన్స్ మొదలైనవి 10వ తేదీ వరకు రిజిస్ట్రేషన్స్ చేసుకునే అవకాశం ఉంది. పీవీకేఎన్ కాలేజ్లోనే హెల్ప్ లైన్ డెస్క్ ఉంది, ఆ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పీవీకేఎన్ కాలేజ్లో అడ్మిషన్కి సంబంధించి 15 మేజర్ కోర్సులు మనకు అందుబాటులో ఉన్నవి. ఆ 15 మేజర్ కోర్సులు ఏవంటే బీఎస్సీ ఆనర్స్లో మ్యాథమెటిక్స్, బాటనీ, బీఎస్సీ ఆనర్స్ హిస్టరీ, ఫిజిక్స్, అప్లైడ్ కంప్యూటర్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, బీకామ్ ఆనర్స్ జనరల్, బీఎస్సీ ఆనర్స్ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ, బీఎస్సీ ఆనర్స్ ఎకనామిక్స్, డైరీ సైన్స్, బీకామ్ ఆనర్స్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, BBA ఆనర్స్ లాజిస్టిక్ మేనేజ్మెంట్.
సో ఇందుకు సంబంధించిన మనకి 15 మేజర్ కోర్సులో మీరు జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా 10వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ పీవీకేఎన్ కాలేజ్ కానీ మనం చూసుకుంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని విధాల బాగుంది. అదే కాకుండా మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ చూసుకుంటే ఎన్సిసి ఉంది, ఎన్ఎస్ఎస్ అండ్ మనకి ఒక విశాలమైన లైబ్రరీ ఉంది. ఇవే కాకుండా మనకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన విశాలమైన మైదానం ఉంది. ఎస్వి యూనివర్సిటీకి సంబంధించిన అన్ని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇక్కడ జరుగుతాయి. అవే కాకుండా మనకి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనకి ఈ కాలేజ్ నుంచి ఎంతో మంది ఎన్నికయ్యబడ్డారు. థ్యాంక్ యూ.